హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో తమ్నెల్ చూసారు కదండి. అంటే మనం బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ వేరే లైఫ్ ఉంటుంది. అంటే మనకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి ఉమెన్స్కి. యాజ్ ఏ ఉమెన్గా నేను ఫేస్ చేశాను కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇంకెవరికి రావద్దు. అంటే ఇక్కడ మనం ఏదో బాధపడుతున్నాము అని కాదు. మనం బిఫోర్ మ్యారేజ్ ఒక కెరీర్ని అనేది మనం ఊహించుకుంటాం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైపోతుందంటే మనకు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల మన స్టడీస్ కానివ్వండి, మన కెరీర్ కానివ్వండి, మన జాబ్ సిచ్యువేషన్ కానివ్వండి, ఎంత సపోర్ట్ ఉన్నా కానీ చేసే ఓపిక అయితే మనకు ఉండదు. అక్కడే స్ట్రక్ అయిపోతుంటాం. నేనేమంటానంటే అలాంటి వాళ్ళకు ఎలా చేయాలి అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్, మ్యారేజ్ తర్వాత కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకు నేను చెప్తున్నానండి. అంటే కొంతమంది లేడీస్ ఎలా ఉంటారంటే మ్యారేజ్ తర్వాత లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కాదు, అక్కడే మన రియల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. ఎస్పెషల్లీ మ్యారేజ్ అయ్యాక కెరీర్ గ్యాప్ వచ్చిన ఉమెన్ కోసం. అంటే ఎలా అంటే చాలామంది లేడీస్ లైఫ్లో ఒక స్టేజ్ అనేది వస్తుంది. సో మ్యారేజ్ తర్వాత కిడ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, అంటే అప్పుడు మనం స్లోగా మన డ్రీమ్స్ని పక్కన పెట్టడం స్టార్ట్ చేస్తాం. మ్యారేజ్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అప్పుడేం ఫీల్ అవ్వము. ఆఫ్టర్ మ్యారేజ్ ఓకే రన్ అయిపోతుంది, లైఫ్ అనేది వెళ్ళిపోతుందని ఆలోచిస్తాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం మన లైఫ్ని చూస్తే ఒక క్వశ్చన్ వస్తుంది మనలో, నేను ఏం చేస్తున్నా, నాకు ఒక ఐడెంటిటీ ఉందా? చాలామంది లేడీస్కి ఈ ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ నేను ఒక ఇంపార్టెంట్ నిజం అయితే చెప్పాలండి. మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎండ్ అవ్వదు. మ్యారేజ్ తర్వాతే రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది జెంట్స్ కంటే చెప్తున్నా కదా, జెంట్స్ అంటే ఎర్న్ చేయాలి, వాళ్ళు జాబ్స్, వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక టార్గెట్ అనేది ఉంటుంది, అవునా? సో లేడీస్కి ఏంటంటే కొన్ని ఇష్యూస్ రావడం జరుగుతుంది, అప్పుడు కెరీర్ గ్యాప్ అనేది వస్తుంది. ఇదంటే ఏంటంటే ఇప్పుడు బికాజ్ ఇప్పుడే మన రియల్ స్ట్రెంగ్త్ అంటే మ్యారేజ్ తర్వాతనే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని నేను చెప్తాను. ఈ వీడియోలో నాకు ఎంత పాసిబుల్ అయితే అంత వీడియో నేను షేర్ చేస్తానండి. రిమైనింగ్ పార్ట్ అనేది పార్ట్ 2 లాగా నేను రిలీజ్ చేస్తాను వీడియో, ఓకేనా? సో ఉమెన్ కెరీర్ గ్యాప్ అనేది మన లోపట ఉన్న ఒక హిడెన్ పెయిన్ అండి, కనిపించని ఒక బాధ. సో ఇండియాలో చాలా టాలెంటెడ్ ఉమెన్ అయితే ఉంటారేందండి, ఉన్నారు కూడా, ఆల్రెడీ ప్రూవ్డ్. సో వాళ్ళు స్టడీడ్ కంప్లీట్ చేస్తారు, స్కిల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. బట్ మ్యారేజ్ తర్వాత సిచ్యువేషన్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, కిడ్స్ అని, హౌస్ మేనేజ్మెంట్, అంటే స్లోగా కెరీర్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది మనకు. సో కొన్ని ఇయర్స్ తర్వాత లేడీస్కి ఒక ఫీలింగ్ వస్తుంది, అంటే నా టైం అయిపోయింది, నేను ఇప్పుడు ఏం స్టార్ట్ చేయగలను. అంటే 30+ 35+ వచ్చాయనుకోని ఆటోమేటిక్గా నా మైండ్లో కూడా అదే రన్ అయ్యేదండి, ప్రోగ్రామింగ్ అనేది. నా పని అయిపోయింది, నేను ఏం చేయలేను ఇంకా, అంటే ఏదైనా చేద్దామన్నా కానీ సొసైటీ ఏమనుకుంటుంది అనేది అనిపిస్తుంది. సో నాకు స్కిల్స్ సరిపోతాయా, ఇవన్నీ మైండ్లో క్రియేట్ అయ్యే డౌట్స్ అండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ప్రాబ్లం అనేది స్కిల్లో ఉండదండి, ప్రాబ్లం అనేది మైండ్ సెట్లో ఉంటుంది. మైండ్ సెట్ చేంజ్ అయితే లైఫ్ ఈజీగా చేంజ్ అవుతుంది. మైండ్ సెట్ చేంజ్ అనేది ఒక ఫస్ట్ స్టెప్. లైక్ మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే, చేయడం అంటే మనీ కాదండి, ఫస్ట్ కావాల్సింది కాన్ఫిడెన్స్, సెకండ్ కావాల్సింది క్లారిటీ, థర్డ్ కావాల్సింది కరేజ్. చాలామంది లేడీస్కి టాలెంట్ ఉంటుందండి, బట్ వాళ్ళు స్టార్ట్ చేయడానికి భయపడతారు. ఎందుకు? బికాజ్ సొసైటీ మనకి చాలా లిమిటేషన్స్ అనేది క్రియేట్ చేసిందండి, ఓకేనా? ఈ వీడియోలో నేను ఇంతవరకు మాత్రమే నేను చెప్పానండి. మిగతా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ చూడండి, రియల్గా మీకు కనెక్ట్ అవుతారు. ఇది నా స్టోరీ, లైఫ్ స్టోరీ. నేను నేర్చుకొని లైక్ నేను అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనికి వెళ్ళి చేంజ్ అయ్యి ఇప్పుడు నాకు నేనుగా ఒక లైఫ్ని ఇంకా మంచిగా క్రియేట్ చేసుకున్నాను. అది ఇంట్లో సపోర్ట్ వల్లనే సాధ్యమైంది. ఇది నేను 100% ఇస్తాను. బట్ సపోర్ట్ ఇచ్చినా కానీ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.